అవుతాయి. ఆయనే నాయకుడు ఇస్తాడండి. రైట్ సార్. ఇక రాష్ట్రంలో ఒంటరి పోరుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం పురంధేశ్వరి ప్రయత్నిస్తూ ఉన్నారు. జాతీయ నాయకత్వం ఒక డెసిషన్ తీసుకుంది. అయినా కూడా ఆ నిర్ణయాన్ని రాష్ట్ర నేతలు తొక్కిపెడుతూ ఉన్నారనే ఒక వార్తను చూస్తూ ఉన్నాం ఏ సార్. పేపర్లో? మీరు అడుగుతారు ఖచ్చితంగా, అది సాక్షిలో వచ్చిన ఒక వార్త. అంటే సాక్షి ఎందుకు అట్లా రాస్తుంది? అంటే దానికి BJP రాసే కారణం కలవకూడదు. ఏంటంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకం, కానీ పురంధేశ్వర్ అనుకూలం. పురంధేశ్వరి చేయబట్టే మోడీ మారుతాడు, అంతే కదా. పురంధేశ్వరికి మోడీని అమిత్ షాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్నది. సో నరేంద్ర మోడీ మాత్రం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర రానియడు. ఈ తీరి చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే వైసీపీ మొదటి నుంచి ఏంటి, మోడీని అమిత్ షా పైన ఇక వాళ్తే అంగీకరించరు. అది చంద్రబాబు నాయుడు అంగీకరించాడు, పవన్ కళ్యాణ్ మోడీ పైన ఈగ వాలితే అట్నుంచి జగన్, ఇట్నుంచి చంద్రబాబు, అట్నుంచి పవన్ కళ్యాణ్ ముగ్గురు ఓ బ్యాట్ పట్టుకొని వచ్చేస్తారు. అందువల్ల ఎవరు మోడీ పైన ఈగ వాళ్ళని ఇవ్వరు. ఇది మనం కళ్ళ ముందు చూస్తున్న కహానే కదా. సో అందువల్ల ఏంటి, మోడీని అమిత్ షాను అనలేరు. రేపు వాళ్ళు తెలుగుదేశంతో పెట్టుకున్నా కూడా అనలేరు. చంద్రబాబు నాయుడు అనగలుగుతుంది తప్ప బీజేపీతో పెట్టుకున్నందుకు, టీడీపీతో పెట్టుకున్నందుకు బీజేపీని అనలేరు. అన్నప్పుడు ఏం చేయాలి, పురంధేశ్వరిని అనాలి. అంతకుముందు పురంధేశ్వరి అందులో చంద్రబాబు నాయుడుకు బంధువు. సో అందువల్ల పురంధేశ్వరిని అనడం ద్వారా బీజేపీని అనలేని తమ నిస్సహాయతను, మోడీని ప్రశ్నించలేని తన నిస్సహాయతను వైసీపీ భరోసా రుజువు చేసుకుంటోంది. అందుకే ఈ తీరి బిల్లు చేస్తున్నారు. అంటే బీజేపీ మోడీ అమిత్ షాలు ఏమో వ్యతిరేకము, కానీ రేపు పొరపాటున బీజేపీ పెట్టుకుంటే అది మోడీ అమిత్ షాల నిర్ణయం కాదు, అది బీజేపీ నిర్ణయం కాదు, ఈ ఆంధ్ర బీజేపీ నిర్ణయం. ఇది అందులో పురంధేశ్వరి బీజేపీ నిర్ణయం అని మనం నమ్మించాలని వైసీపీ నరేటివ్. అది ఆ నరేటివ్లో భాగంగా ఈ వార్తలు వస్తుంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు